హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై దాడి చేయాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుంచి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే పాక్పై దాడి చేస్తామని పేర్కొంది. భారత్ చర్యను మేము స్వాగతిస్తున్నామని, భారత్కు సైనిక శక్తిగా నిలుస్తామని ప్రకటించి పాక్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ కోరింది. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLJ భారతదేశం నుంచి సహాయం కోరుతూ లేఖ రాసింది. భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయాలని కోరింది. భారతదేశం ఒక అడుగు ముందుకు వేయాలి, పశ్చిమ దేశాల నుంచి దానిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికి కీలుబొమ్మ కాదని, ప్రాంతీయ సైనిక రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీగా ఎదిగిందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శాంతి కాల్పుల విరమణ ప్రకటనను తప్పుడు ప్రచారం, మోసంగా BLJ అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య మాత్రమే అని లేఖలో పేర్కొంది. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని తాము భారతదేశం ప్రాంతీయ శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని కోరింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన BLJ పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పనిచేస్తోందని పేర్కొంది. మద్దతు లేకుండా బలూచిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ లాంటి అణ్వాయుధ శక్తిని అనేక రంగాల్లో ఓడించామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ను దాని మూలాల నుంచి నిర్మూలించడానికి భారతదేశం తమకు రాజకీయ, దౌత్య, సైనిక మద్దతు ఇవ్వాలి. పాకిస్తాన్ ఉన్నంతకాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని BLJ తెలిపింది. దేశం పాకిస్తాన్ను నాశనం చేయాలని నిర్ణయించుకుంటే పశ్చిమ సరిహద్దు నుంచి సైనిక మద్దతు అందించడానికి BLJ సిద్ధంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ప్రపంచం ఈ అవకాశాన్ని గుర్తించకపోతే బలూచ్ ప్రజలు ఈ పోరాటాన్ని స్వయంగా కొనసాగిస్తారని BLJ చెప్పింది. స్వతంత్ర బలూచిస్తాన్ మాత్రమే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, సమతుల్యత, ఉగ్రవాదాన్ని అంతం చేయగలదని BLJ పేర్కొంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లోని పెషావర్లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్ రింగ్ రోడ్లో పోలీసుల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. పోలీసుల మొబైల్ దగ్గర ఈ దాడి జరిగిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 2 పోలీసులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పెషావర్ రింగ్ రోడ్లోని పోలీసు మొబైల్ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా దళాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. ఈ పేలుడులో సబ్ ఇన్స్పెక్టర్ సహా 2 పోలీసులు అమరులయ్యారు. మరో 2 గాయపడ్డారని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ CCPO ఖాసిం ఖాన్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.